నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిపట్ల హరిప్రసాద్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, అసలు అక్షయ తృతీయ ప్రత్యేకత ఏంటి? ప్రతి ఒక్కరు కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. 19 తారీఖా 20 తారీఖా అని. అక్షయ తృతీయ అనగానే గోల్డ్ కొనే రోజులాగా చేసేసుకున్నాం మనం అందరం కూడా. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే గోల్డ్ ఎవ్వరు కూడా కొనే స్థితిలో లేరు. అసలు సామాన్యమైన వ్యక్తులు అయితే అస్సలకే కొనే స్థితిలో లేరు. మళ్ళీ కొనలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోమంటారో ఒకసారి తెలియజేయండి. అక్షయ తృతీయ ఈసారి చాలామంది పంచాంగాల్లో 19వ తారీఖు అని, కొన్ని పంచాంగాల్లో 20వ తారీఖు, ఎక్కువగా 19వ తారీఖు అని చెబుతున్నారు. వాస్తవానికి అక్షయ తృతీయ ఎప్పుడు కూడా చవితితో కూడుకున్నటువంటి తదియ ఉన్నప్పుడే చేసుకోవాలి. అంతేకాకుండా 19వ తారీఖు రోజున ఉదయం 10:38 వరకు విధియ ఉండి తర్వాత తదియ వస్తుంది. ఈ కన్ఫ్యూజన్ అంతా ఎక్కడొచ్చింది అనంటే, మనకు ఈ యొక్క ప్రతిరోజు కూడా ఒక తిథి ఉంటుంది. ఆ తిథి రోజున ఉండేటువంటిది ఏ తిథికైతే చేసుకోవాలి పిండ ప్రదానము తర్పణాది కార్యక్రమాలు అన్నప్పుడు శ్రాద్ధ తిథి తదియ 19వ తారీఖు అయింది. ఇది కన్ఫ్యూజన్లో ఉండడం వల్ల చాలామంది ఈ వాల్ క్యాలెండర్లో వేసేటువంటి వాళ్ళందరూ కూడా తది అని చూడగానే అక్షయ తృతీయ ఇదే కదా అని చెప్పి 19వ తారీఖు అలానే అనుకుంటాం. కానీ వాస్తవానికి అక్షయ తృతీయ 20వ తారీఖు రోజున చేసుకోవాలి. అక్షయ తృతీయకి ఈ కన్ఫ్యూజన్స్ రావడానికి గల కారణాలు, అక్షయ తృతీయ రోజున అనేకమైనటువంటి పుణ్యతిథులు అని వేరే ఇతర పండుగలు కూడా ఉండడం వల్ల అది జరిగింది. ముఖ్యంగా తదియ రోజున త్రిలోచన గౌరీ వ్రతం అనేటువంటిది చేస్తారు. ఇది సాయంకాలం తదియ తిథి ఉన్నప్పుడు చేయాలి. 19వ తారీఖు రోజున సాయంకాలం తదియ తిథి ఉంది కాబట్టి ఆ రోజున ఆ వ్రతం చేయాలి. కానీ అక్షయ తృతీయకు సంబంధించి చేసేటువంటి పుణ్య కార్యక్రమాలు మాత్రం 20వ తారీఖు రోజునే చేసుకోవాలి. కాబట్టి ఇంకా నిస్సంకోచంగా నిరభ్యంతరంగా ఎవరైనా కానీ 20వ తారీఖు రోజునే అక్షయ తృతీయ. త్రిలోచన గౌరీ వ్రతము, అమ్మవారి ఆరాధన 19వ తారీఖు రోజున చేయాలి. పిండ ప్రదానము సంబంధించినటువంటి తిథి, పితృతిథి ఏదైతే ఉంటుందో అది 19వ తారీఖు రోజున ఆచరించుకోవాలి. ధర్మసింధు ప్రకారం కూడా 20వ తారీఖు రోజునే చేసుకోమని శాస్త్రం. ఇక దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత చాలా విలక్షణమైనటువంటి. ఈ రోజునే పరశురాముల వారి జయంతి, అనగా పరశురాముల వారు జన్మించారు. అలాగే ఆకాశం నుంచి శివుని జటాజూటము నుంచి భూమి మీదకి వచ్చినటువంటి రోజు గంగ ఈ అక్షయ తృతీయ రోజున. అది ప్రధానంగా చెప్పబడింది. పైగా సూర్య ఉపాసన చేసి సూర్యుని యొక్క అనుగ్రహాన్ని పొంది అక్షయ పాత్రని ధర్మరాజు ప్రసాదించుకున్నది, ధర్మరాజు పొందినటువంటిది ఈ యొక్క రోజున. అంతేకాకుండా ఈ అక్షయ తృతీయ రోజున ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుల వారికి చిన్న దెబ్బ తాకితే ఆ దెబ్బని చూసి భరించలేక ద్రౌపది తన చీర కొంగుని కట్టి అక్షయమైనటువంటి వస్త్రదానాన్ని పొందినటువంటి రోజు ఈ రోజు. ఇది చాలా గొప్పగా మనకు చెప్పబడి ఉంది. ప్రధానంగా మాతంగి దేవత యొక్క జయంతి కూడా ఈ యొక్క అక్షయ తృతీయ అని మనకు శాస్త్రంలో చెప్పబడింది. శిష్టాచారంలో ఉన్నవాళ్ళు ఈ యొక్క దీన్ని ప్రత్యేకించి చేసుకోవాలి. అయితే చాలామంది ప్రధానంగా ఈ అక్షయ తృతీయ అనగానే లేదా ధనత్రయోదశి అనగానే బంగారాన్ని కొని పెట్టుకుంటారు. అంటే ఏది కొన్నా కూడా అభివృద్ధి చెందుతుంది అనేసరికి ప్రతి ఒక్కరు కూడా బంగారం కొనడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మన వాళ్ళు అక్షయ తృతీయ రోజున కూడా వివాహాలు అవుతాయి. అంత మాత్రాన ఇంకా అన్ని వివాహాలుగా ప్రతి రోజుకొక వివాహం చేసుకుంటారా? కాదక్కడ. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటిది ఏంటంటే, పుణ్య కార్యక్రమాలు చేసుకుంటే పుణ్యం పెరుగుతుంది, పాప కార్యక్రమాలు చేస్తే పాపం పెరుగుతుంది. బంగారము అనేటువంటిది కలి ప్రదేశము, కలి యొక్క నివాస స్థానము బంగారం. అందుకని కలి అంటేనే పాపకర్మలు. కాబట్టి ఎంత పాపకర్మలు చేస్తే ఆ బంగారాన్ని అంతగా కొనుగోలు చేసే శక్తి కలుగుతుంది. ఇప్పుడు న్యాయంగా ధర్మ మార్గంగా సంపాదించుకుంటే ప్రతి వ్యక్తికి కూడాను ఈ రోజున కిలోల బంగారం కొనగలుగుతారా? కనీసం 10 గ్రాముల బంగారం కొనాలంటే 1,50,000 పైన కట్టుకోవాలి. మరి ఇప్పుడు అంత స్థితి అందరికీ ఉంటుందా? అన్యాయంగా సంపాదిస్తే ఆ డబ్బు తొందరగా వస్తుంది. దాంతో మానవుడు ఏం చేస్తాడు? బంగారాన్ని కొనుక్కుంటాడు. అన్యాయార్జితమైన సొమ్మునితో కొనుక్కున్న బంగారము పాపం ఎక్కువగా ఉంటుంది. అందుకనే పుణ్యకార్యాలు చేయాలి.
బంగారాన్ని దానం చేయాలి అని చెప్పి. ఏదైనా ఒక మంచి కార్యక్రమానికి బంగారాన్ని దానం చేయండి. ఇప్పుడు బంగారాన్ని కొనుక్కున్నారు, ఒక మంచి శుభ కార్యక్రమానికి ఏదైనా దేవాలయానికి ప్రతిష్టకో లేదా కొంతమంది జీవితాలకి విద్యాదానమో వస్త్రదానానికో ఏదో ఒకటి చేసుకోవాలి. బంగారాన్ని దానం చేయమన్నది. దానం చేస్తే కర్మదోషం పోతుంది. కాంచనం కర్మ విమోచనం. అంతేకాకుండా ఈ రోజున ముఖ్యంగా దానాది కార్యక్రమాలు చేయమని శాస్త్రం చెప్పబడి ఉంది. అయితే పుణ్యం సంపాదించుకుంటే దాన కార్యక్రమం వల్ల మనకు విశేషమైనటువంటి అనంతమైన పుణ్యప్రదం ఎలా అయితే కలుగుతుందో, దేవతానుగ్రహం కూడా చేసుకోగలిగితే ఈ రోజున అనంతమైనటువంటి దేవతానుగ్రహం కలుగుతుంది. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకుని మన పీఠం ఆధ్వర్యంలో అక్షయ తృతీయ అంటేనే అరుణాచల క్షేత్రం. కాబట్టి ఈ అరుణాచల క్షేత్రంలో వీక్షించేటువంటి కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకు సంబంధించి జాతకరీత్యా ఎన్ని దోషాలు ఉన్నా, మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా నవగ్రహాల యొక్క అనుగ్రహం. కావున ఈ నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం నవగ్రహ పాశుపత హోమం, మృత్యుంజయ హోమం, రుద్రహోమం, సుదర్శన హోమం, లక్ష్మీ హోమం లాంటివి జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలిమాల ఉచితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. 20వ తారీఖు రోజున జరుగుతుంది. 19వ తారీఖు రాత్రి 9 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ సందర్భంగా అక్షయ తృతీయ సందర్భంగా చేసుకునేటువంటి దానాది కార్యక్రమాలు ఎప్పుడు చేసుకోవాలి? 20వ తారీఖు రోజున. అయితే శాస్త్రంలో చెప్పబడినటువంటిది ఏంటంటే అక్షయ తృతీయ అయినగా వైశాఖ శుక్ల తృతీయ రోహిణీ నక్షత్రంతో కూడుకుని ఉండి సోమవారం కానీ బుధవారం కానీ అయ్యుంటే ఆ తిథి దుర్లభము అని చెప్పి మనకు శాస్త్రంలో ఉంది. కాబట్టి ఈసారి 20వ తారీఖు నాడు సోమవారం అయింది, రోహిణీ నక్షత్రం అయింది, పైగా చక్కగా యోగంతో కూడుకున్నటువంటి రోజు. ఆ రోజున మిథున లగ్నాన్ని కనుక చూసుకున్నట్లయితే 9 గంటల 43 నిమిషాల నుంచి 11 గంటల 51 నిమిషాల వరకు మిథున లగ్నం ఉన్నది. కాబట్టి 11 గంటల 3 నిమిషాల నుంచి 11 గంటల 51 నిమిషాల వరకు కూడా శుక్రహోర ఉంటుంది. ఆ సమయంలో మిథున లగ్నము శుక్రహోర. ఈ సమయంలో ప్రధానంగా దానాది కార్యక్రమాలు చేయాలి. ఎటువంటి దానాది కార్యక్రమాలు చేయాలి? మట్టి పాత్రలోనైనా, మట్టి చెంబైనా, రాగి చెంబైనా, ఇత్తడి చెంబులోనైనా మంచినీటిని తీసుకొని ఆ నీటిలో చక్కగా పచ్చకర్పూరము, జాజికాయ, జాపత్రి, ఇలాచి, అలాగే కుంకుమ పువ్వు ఇవన్నీ వేసి బ్రాహ్మడికి దానం చేయమన్నది శాస్త్రం. ఓకే గురుగారు. అలాగే ఇంకా వీలైతే శక్తి ఉంటే విసనకర్రలు, చెప్పులు, చక్కటి చల్లగా ఉండేటువంటి కాటన్ వస్త్రము, గొడుగు, మజ్జిగ అన్నమును, గంధము చెక్కని దానం చేయమని. ఇవన్నీ కూడా ఏంటి, భవిష్యత్తులో గ్రీష్మ ఋతువులో ఎండలు విపరీతంగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా దానం చేయమన్నది. అయితే ఇవన్నీ కేవలం బ్రాహ్మడికి అంటే బ్రాహ్మడికి చేస్తే చాలా విశేషం. అంతేకాకుండా కుటుంబంలోని పెద్దలకి, అలాగే బీద వాళ్ళకి, ఇవన్నీ కూడా కొనుక్కోలేని శక్తి ఉంటుంది కదా, అటువంటి బీద వాళ్ళకి ఇవి ఆ రోజున దానం చేస్తే ఇంకా విశేషం. ఇప్పుడు కాళ్ళకి చెప్పులు లేకుండా కొంతమంది నడుస్తుంటారు, అటువంటి పేదవాళ్ళకి, అటువంటి వాళ్ళకి ఆ అక్షయ తృతీయ రోజున పిలిపించి చెప్పులు కొనిపించండి చాలు. నీటిని దానం చేయమన్నారు, అప్పుడు మట్టి పాత్రలో చేయమన్నారు. ఇప్పుడు అన్ని చిన్న వాటర్ బాటిల్స్లో 5 రూపాయలు పెడితే ఒక 100 పెట్టి కొన్నారు అనుకోండి, 500 అవుతుంది. 100 మందికి నీటిని దానం చేయండి ఆ రోజు చాలు. అంత లేదు, శక్తి లేదు, ఒక చిన్న కుండ కొనుక్కొచ్చుకొని వచ్చి ఇంటి ముందర కుండని ఏర్పాటు చేస్తే దారిన పోయేవాళ్ళు ఎవరైనా కానీ నీళ్లు తాగుతారు ఆనందంగా. కాబట్టి ఇబ్బంది లేదు కదమ్మా. అటువంటివన్నీ కూడా ఇటువంటి పుణ్య కార్యక్రమాలన్నింటివి చేయవచ్చు ఎవరికైనా కానీ. ఇది చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా వీక్షించేటువంటి కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులు కూడా ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి చిన్న పని చేయడం వల్ల ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం, లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఏం చేయాలంటే ఆ రోజు సాయంకాలం దేవాలయానికి చేరుకొని శివాలయానికైనా, అమ్మవారి దేవాలయానికైనా, లేదా లక్ష్మీనారాయణ దేవాలయానికైనా, వెంకటేశ్వర స్వామి దేవాలయానికైనా వెళ్ళి ఆ దేవాలయంలో అన్ని దేవతామూర్తులను సందర్శించి వీలైతే అర్చన చేయించుకొని చీకటి పడ్డ తర్వాత దేవాలయం నుంచి ఇంటికి వెళ్తుంటాం కదా, అప్పుడు ఆ దేవాలయ ప్రాంగణంలో ఒకసారి ఆకాశం వైపు చూస్తే చంద్రవంక మనకు కనబడుతుంది. ఆ చంద్రవంక ఎలాంటి స్థితిలో ఉంటుందంటే ఈశ్వరుడి సిగలో లేదా అమ్మవారి సిగలో చంద్రుడు ఎలా అయితే ఉంటాడో మనకు చిత్రపటంలో కనిపిస్తుందో అంతే ఆకారంగా కనిపిస్తుంది. చాలా అందంగా ఉంటుంది. పున్నమి చంద్రుడిని చూస్తే ఎంత ఆహ్లాదం ఉంటుందో అంతకు మించిన సంతోషం అనేటువంటిది ఆ తదియ రోజున చూడడం వల్ల కలుగుతుంది. దీనివల్ల ఎటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అని అంటే, అరుణాచలంలో అపిత కుచాంబా సమేత అరుణాచలేశ్వరునికి కళ్యాణం జరుగుతుంది.
ఆ కళ్యాణాన్ని దగ్గర ఉండి చూస్తే ఎంత ఫలితమో ఎంత పుణ్యమో అంత పుణ్యం మన ఆ ఖాతాలో రోజు చంద్రుణ్ణి చంద్రుడిని చూడడం వల్ల. అంతేకాకుండా ఆ చంద్రుడిని చూస్తూ ఎవరికి ఇష్టదైవం, విష్ణు ఇష్టదైవం అయ్యాడు అనుకోండి, అక్కడ ఓం లక్ష్మీనారాయణాయ నమః అనుకుంటూ చంద్రుడిని చూస్తూ, అమ్మవారి ఇష్టం ఉంది ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటూ 27 సార్లు, ఈశ్వరుడు ఇష్టమై ఉన్నాడు ఓం సాంబ సదాశివదేవతాయ నమః, ఓం ఉమాశంకరాయ నమః అంటూ 27 సార్లు జపం చేసి ఇంటికి వచ్చి ఉండాలి. ఆ రోజున ధూమపానము, మద్యపానము, మాంసాహారము, అలాగే దాంపత్యము పనికిరాదు. ఇలా శుద్ధముగా ఉండి ఆ రోజున ఎవ్వరిని కూడా ఏడిపించకూడదు. ముఖ్యంగా స్త్రీలని, కట్టుకున్న భార్యని, సంతానాన్ని, అలాగే తల్లిని మరియు కోడల్ని, ఇలా ఎదుటి వాళ్ళని ఎవరైనా స్త్రీ స్వరూపాన్ని ఎప్పుడు కూడా ఆ రోజున ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే తదియ తిథి గౌరీ అమ్మవారికి సంబంధించినటువంటి తిథి. స్త్రీ రూపంగా ఆడపిల్లని మాత్రం ఇబ్బంది పెట్టకూడదు. కేవలం ఆడపిల్లలనే కాదు, ఎవరిని కూడా మనసు నొచ్చే విధంగా మనం చేయకూడదు. పుణ్యకర్మలు చేస్తే పుణ్యకర్మలు ఎట్లాంటి అనంతంగా ఉంటాయో పాపకర్మలు చేసినా అనంతంగా ఉంటాయి. ఈ అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా దానాది కార్యక్రమాలతో పాటు కూడా గతించినటువంటి పెద్దలకి తిలతర్పణాలు చేయమన్నది శాస్త్రం. దీనివల్ల పితృదేవతలకి అనంతమైనటువంటి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని మనకు శాస్త్రంలో చెప్పబడింది. అలాగే ఎలాగో అందరూ కూడా దానాది కార్యక్రమాలు తోచిన కొద్దీ చేస్తూ ఉంటుంటారు. కాబట్టి దీంతో పాటుగా దేవతానుగ్రహం కూడా పొందాలి. కాబట్టి ఆ రోజున మన చేతులతో ఒక పుష్పమాల కానీ ఒక పుష్పాన్ని కూడా అయినా కానీ దేవునికి సమర్పిస్తే అనంతమైనటువంటి పుష్పాలు అందించినటువంటి పుణ్య ఫలితం మనకు తగ్గుతుంది. అట్లాగే 20వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో అరుణాచలంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో కూడా నమోదు చేసుకోదలిచిన వాళ్ళు ఏప్రిల్ 19వ తారీఖు రోజున రాత్రి 9 గంటల లోపల నమోదు చేసుకొని గోత్రనామాదులు ఇవ్వవచ్చు. శక్తిపాతం చేసినటువంటి కరంగలిమాల వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా గురుగారు, అక్షయ తృతీయ యొక్క ప్రత్యేకత గురించి మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.